సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వీడియో. గైస్, ఈరోజు ఈ వీడియోలో మీ బైబిట్ యాప్ని యూజ్ చేసి ప్రాఫిట్స్ అనేవి ఏ విధంగా తెచ్చుకోవాలి, ఫుల్ ఇది ట్రేడింగ్ సంబంధించిన కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి గైస్. ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎందుకంటే ఇందులోని చిన్న తేడాపాటు చేసిన మీకైతే ప్రాఫిట్స్ అనేవి రాకుండా లాస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటే అప్పుడు ట్రై చేయండి, అప్పుడు దాకా మీరు అయితే ట్రై చేయమాకండి. ఈ వీడియోని మీకు ఈ ప్రాసెస్ బాగా అర్థమైంది అనుకుంటే అప్పుడు ట్రై చేసి ప్రాఫిట్స్ అయితే అర్న్ చేయగలరు, లేదంటే మీరు అయితే లాస్ అయితే వస్తుంది గైస్. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనేది అయితే ప్రాసెస్ అయితే చెప్తాను. దానికన్నా ముందుగానే మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో చేయడం లేట్ అవ్వచ్చు, దానికన్నా ముందుగానే ఇందులోనైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రాసెస్తో సహాగా మన సబ్స్క్రైబర్స్ వీడియో చేయకముందుగానే మనకి ప్రాసెస్ చూసి వాళ్ళైతే ట్రై చేసి ప్రూఫ్స్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రతిదీ అయితే మీరు తెలుసుకోవచ్చు. మీకు ఈ లింక్ కానీ వర్క్ అవుతుంది, డైరెక్ట్ టెలిగ్రామ్ సర్చ్ బార్లోకి వెళ్ళి డైరెక్ట్ శ్యామ్ టెక్ గురు అని టైప్ చేసినట్టయితే మన ఛానల్ రావడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతి ఒక్క లూట్ డీల్ని అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నా పేరు శ్యామ్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ గురు. గైస్, ముందుగా మీకు బైబిట్ యాప్ మనకి లాగిన్ది అయితే సైన్అప్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ మీద అయితే సింపుల్గా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్అప్ అని అయితే వస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మీ మెయిల్, పాస్వర్డ్, మళ్ళీ ఇంకోసారి పాస్వర్డ్, తర్వాత ఇక్కడ నా ప్రొమో కోడ్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ అయితే అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. అప్లై కానీ అవ్వకపోతే మీరు అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఓటీపీ అయితే అడుగుతుంది. ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఎన్ఎంట్ ఇంటర్ఫేస్ కనిపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా మీరు అయితే ఎస్ నొక్కితే అయితే అవ్వదు గైస్, మీరు నో అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నో ఆప్షన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ ప్లేస్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా ఇప్పుడు క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ ప్లే స్టోర్కి అయితే వచ్చేయండి. ప్లే స్టోర్కి వచ్చి బైబిట్ అని అయితే సెర్చ్ చేయండి. మీకు ఈ యాప్ని మీరు సెర్చ్ చేసి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, అక్కడి నుంచి యాప్ లింక్ని అయితే లింక్ మీద క్లిక్ చేసి మీరు అయితే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్గా మీరైతే లాగిన్ అవ్వండి గైస్. మీరు ఏదైతే ముందైతే రిజిస్టర్ ప్రాసెస్లోని మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యారో సేమ్ అదే పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. ఈ యాప్లోని లాగిన్ అయిన తర్వాత సింపుల్గా ఏం చేయాల్సిన లేదు. పర్ రెఫర్కి వచ్చేసి ముందైతే $20 అయితే వచ్చేది, ఇప్పుడు వచ్చేసి మనకి $40 కింద చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ $40 ఎలాగైతే వస్తుందని చెప్తాను చూడండి గైస్. ముందుగా ఇక్కడ మీకు మెయిల్ ఆప్షన్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు లేటెస్ట్ ఈవెంట్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక మెయిల్ కింద అయితే ఉంటుంది, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్టర్ అనేది, దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అయిపోండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఎవరినైనా మీ రెఫర్ లింక్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా సేమ్ లాగిన్ ప్రాసెస్ అయితే చేసినట్టయితే మీకైతే $20 కింద $40 కింద అయితే వస్తుంది ఎప్పుడైతే ట్రేడ్ కంప్లీట్ చేసారో. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది గైస్. ముందుగా ఇందులో వచ్చేసి ₹1600 అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ₹1600 అంటే $20 కింద, మ్యాక్సిమం $20 కింద అయితే ఇందులోనైతే ఇన్వెస్ట్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ $20 అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి ఇందులోని మనం కొన్ని ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన $20 అనేది మీరు సింపుల్గా ఏం చేయాల్సిన లేదు గైస్. ఇందులోని ఇప్పుడు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ట్రేడ్ చేయక ముందుగానే మీరు ఫ్లక్చువేట్ చేయాల్సి ఉంటుంది, ఒక కాయిన్ అనేది బై చేయాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు బీటీసీ అనుకోండి ఎగ్జాంపుల్ కింద, బీటీసీ అనేది TRX కింద కానీ, లేదంటే మనం ఇంకేటున్నాయి డాజ్ కాయిన్ కానీ, లేదంటే సిప్ కాయిన్, ఇప్పుడు చాలామందికి హైలైట్ అయ్యేది సిప్ కాయిన్ కానీ, చాలా కాయిన్స్ ఉంటాయి, వాటి కింద అయితే ఫ్లక్చువేట్ చేస్తూ మీ మనీని అనేది ఫ్లక్చువేట్ చేయాల్సి ఉంటుంది. అలాగా మీరు అనేది $200 మనీ అనేది మీరైతే
ట్రేడ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే $200 కింద అయితే మీరు అయితే అమౌంట్ అనేది ఫ్లక్చువేట్ చేయాల్సి ఉంటుంది. అంటే TRX నుంచి బీటీసీ నుంచి USDT అలాగా మీరైతే కన్వర్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి అలాగే అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే సింపుల్గా మీరు ఏం చేయాల్సి లేదు గైస్, ఇంకొక యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ప్రాసెస్ అనేది ఫుల్ ప్రాసెస్ అనేది డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి గైస్. అందులో మీకు బ్రీఫ్గా చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా అనేది. ఈ CoinDesk ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ చాలా ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి మనకి, వెజరెక్స్ కానీ బైనాన్స్ కానీ చాలా ట్రస్ట్ వాలెట్ కానీ వాటిల్లోనైతే మనమైతే కేవైసీ అయితే చేయాల్సిన, ట్రస్ట్ వాలెట్లో కాకుండా మనం బైనాన్స్ అండ్ వెజరెక్స్లో చూసుకున్నట్టయితే కేవైసీ చేసి డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ చేయొచ్చు. కాకపోతే ఇందులో CoinDeskలోనైతే ఎటువంటి కేవైసీ చేయకుండా కానీ మనమైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అండ్ విత్డ్రాల్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి మీ రిజిస్టర్ ప్రాసెస్ అనేది ఇందులోనైతే కంప్లీట్ చేయండి. డెడికేటెడ్ వీడియో చేశాను, ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి గాయ్స్. మీకు బ్రీఫ్గా ఎటువంటి నాలెడ్జ్ లేదనుకుంటే ఆ వీడియోని చూసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, హోమ్ పేజ్లో రాగానే ఇక్కడ పైన చూసుకోవచ్చు మీకు యాడ్ బ్యాంక్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకొని మీ బ్యాంక్ని అయితే యాడ్ చేసుకోండి. ముందుగా మీ బ్యాంక్ని యాడ్ చేసిన తర్వాత సింపుల్గా అకౌంట్ అనే సెక్షన్లోకి వచ్చేసి నా దగ్గర ఇక్కడ ₹101 అయితే ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు 0 అయితే కనిపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే యాడ్ ఫండ్స్ అని అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి ₹1600 అనేది అంటే ఎంటర్ చేసుకోండి. మీకు ఏం ప్రాబ్లం అయితే లేదు గైస్, మీరు పెట్టిన అమౌంట్కి డబల్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ₹1600 అయితే ఎంటర్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని మీ బ్యాంక్ అయితే మోబిక్విక్ అయితే మోబిక్విక్ లేదంటే యూపీఐ నుంచి అయినా మీరు ఇందులోనే యాడ్ మనీ అయితే చేయండి. మీరు యాడ్ మనీ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అవైలబిలిటీ టు ఇన్వెస్ట్లోకి అయితే మీ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్గా కిందన ప్రైజెస్ అని అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక కాయిన్ అయితే బై చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు సపోజ్ LTC అనే కాయిన్ అయితే ఉంది, దీన్నైనా బై చేసుకోవచ్చు. ఇక్కడ బై అయితే ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఎంత అయితే అమౌంట్ మీ వాలెట్లో ఉందో ఆ అమౌంట్ని ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. మనం ₹1600 అయితే ఇన్వెస్ట్ చేసాం కాబట్టి ఇక ₹1600 అయితే తగ్గ అమౌంట్ని అయితే ఎంటర్ చేసుకుని ఇక్కడ బై మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ అమౌంట్ అనేది అంతా మనం వచ్చేసి మై ఇన్వెస్ట్మెంట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ LTC అనే కాదు, మీరు ఇక్కడ చాలా కాయిన్స్ అయితే కొనవచ్చు. XRP కానీ లేదంటే XLM అనే కాయిన్స్ అయితే బై చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మళ్ళీ ఇప్పుడు బై చేసిన అమౌంట్ XLR కానీ XRP కానీ లేదంటే LTC కానీ మీరు మన బైబిట్లోకి ఎలా సెండ్ చేయాలంటే సింపుల్గా మళ్ళీ బైబిట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అయితే ఉంటుంది. ఇక్కడ సింపుల్గా ఏదైతే కాయిన్ మీరు డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో సపోజ్ ఇక్కడ LTC అయితే ఉంది కదా, LTC మీద అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు రిసీవింగ్ అడ్రస్ మీకు రావడం అయితే జరుగుతుంది. సింపుల్గా దీని మీద కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ అయితే ఉంది కదా, కాపీ మీద క్లిక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి మీరు ఏదైతే LTC బై చేస్తారో అది ఇక్కడ మీ దీని మీద ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మై ఇన్వెస్ట్మెంట్లో మై ఇన్వెస్ట్మెంట్లో క్లిక్ చేసి LTC అని అయితే సెర్చ్ చేస్తాను. LTC ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా సెండ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ LTC అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి అమౌంట్ ఎంత అమౌంట్ ఉందో మీ దగ్గర LTC అనేది ఇక్కడ చూసుకోవచ్చు 0.5 ఫీజు అయితే పడుతుంది గైస్ LTC. దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. విత్డ్రాల్ ఫీజెస్ కూడా కొన్ని కట్ అవుతాయి. అందుకనేసి ఎక్కువ అమౌంట్ అయితే పెట్టినట్టయితే మీ ఛార్జెస్ అన్నీ పోగా మీకు వచ్చేవి కూడా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది పోయేదానికన్నా. మ్యాక్సిమం ఇక్కడ చూసుకోవచ్చు ఛార్జెస్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. LTCకి అయితే ఎక్కువ ఉంది, ఇది కూడా పర్లేదు. LTC XRP అలాంటివి అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు సింపుల్గా కాపీ చేసుకుని సెండ్ మీద క్లిక్ చేసినట్టయితే ఒక 20 to 30 లేదంటే 1 అవర్లోని మీ దగ్గర ఉన్న ఏదైతే LTC XRP లేదంటే XLM కాయిన్స్ అనేవి బై చేసినవి ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ మొత్తం మనకి బైబిట్లోకి అయితే వచ్చేస్తాయి. మీరు చూసుకోవచ్చు బైబిట్లోకి అయితే వచ్చేస్తాయి. ఆ బైబిట్లోకి వచ్చిన అమౌంట్ అనేది అసెట్స్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పాట్ అయితే ఉంటుంది. ఈ స్పాట్లోని మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఏదైతే XRP XLM ఏవైతే బై చేస్తారో అవి ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓవరాల్లో చూసుకున్నట్టయితే మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అంటే మీకు ఇప్పుడు
ఫ్లక్చువేట్ చేయమని చెప్పాను కదా, అంటే ఇప్పుడు బీటీసీ నుంచి ఎక్స్ఆర్పి నుంచి ఎల్టీసీ నుంచి టీఆర్ఎక్స్ అలాగా మీకు కన్వర్ట్ చేయమంటున్నాను కదా. ఆ కన్వర్టింగ్ దాంట్లోని మీకు ఒక $200ది కన్వర్ట్ చేశారనుకోండి, మీకు అయితే 40 కానీ $20 కానీ వస్తాయి. ముందు అయితే $20 అయితే వచ్చేది, నాకు $20 అయితే వచ్చింది గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు $40 అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే $40 అయితే వస్తుంది గాయస్ మ్యాక్సిమం ఎక్కువ మందికి. ఇప్పుడు ఇక్కడ $20 లేదా $40 కానీ మీకు వచ్చింది అనుకోండి సైన్ అప్ బోనస్ది, అంటే మీరు ఫ్లక్చువేట్ చేసిన అమౌంట్ని ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఫ్లక్చువేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మీకు స్పాట్లోకి అయితే వచ్చేస్తాయి ఈ అమౌంట్ అనేది ఏదైతే కన్వర్ట్ చేశారో. అంటే ఇందాక కాయిన్ D6లో ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. కాయిన్ D6లో ఏదైతే కన్వర్ట్ చేసి ఇక్కడ సెండ్ చేశారో అవి అయితే ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతాయి. ఈ కాయిన్లోకి అయితే కన్వర్ట్ చేశారో ఆ కాయిన్వి ఇక్కడ నుంచి సింపుల్గా స్పాట్ అని అయితే మీకు ఇంకొక ఆప్షన్ కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన 2 లైన్స్ లాగా కనిపించడం అయితే జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ సర్చ్ బార్ అయితే వస్తుంది. సర్చ్లోని మీరు ఏ కాయిన్ కొందాం అనుకుంటున్నారు అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు USDTని XRP కొన్నారనుకోండి, XRP కొన్నారనుకోండి, XRP/USDT అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లేయర్ అయితే ఉంది కదా, ఇలాగ డ్రాగ్ చేసుకునేది లేయర్ అయితే దీన్ని అయితే 100% కింద పెట్టుకొని బై మీద క్లిక్ చేసుకోండి. బై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సపోజ్ చూసుకోండి, బై మీద క్లిక్ చేశాను, బై చేశాను, తర్వాత సెల్ మీద క్లిక్ చేస్తాను, 100% పెడతాను, సెల్ మీద క్లిక్ చేస్తాను. ఇలాగా 10 to 11 టైమ్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసినందుకు కానీ మనకైతే ఒక $20 to $40 రావడం అయితే జరుగుతాయి. ఆ $40 ఎలా వస్తాయంటే ఇప్పుడు సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. రివార్డ్స్ హబ్ అని అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసుకోవచ్చు క్లైమ్ అయితే ఉంది కదా, క్లైమ్ మీద క్లిక్ చేసుకోండి. మీకు అయితే ఇక్కడ నుంచి ప్రతిదీ రావడం అయితే జరుగుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు $5 నాకు బోనస్ల కింద అయితే వచ్చాయి. ఇందులో ట్రేడ్ చేశాను, ముందు అయితే ఆల్రెడీ అకౌంట్ యూజ్ చేశాను కాబట్టి. సింపుల్గా ఇక్కడ మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎవరినైనా ఇన్వైట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ అంటే కదా, ఇన్వైట్ ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ నుంచి మీ లింక్ని కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇన్వైట్ నవ్వను కదా, దీని మీద క్లిక్ చేసి మీకు ఏదైనా సోషల్ మీడియాలోని మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటే అక్కడికి షేర్ చేసుకోవచ్చు గాయస్. ఇప్పుడు సింపుల్గా మీకు $20 అయితే వస్తాయి. ఇప్పుడు మ్యాక్సిమం చూసుకున్నట్టయితే $20 అనేది ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ $20 అంటే ₹1,600 1,800 లేదా 2,000 అనేది ఇన్వెస్ట్ చేశారు. మ్యాక్సిమం 2,000 ఇన్వెస్ట్ చేయగానే $20 తగ్గ కాయిన్స్ అయితే బై చేసాం. బై చేసిన కాయిన్స్ అనేది మళ్ళీ ఇందులోకి బైబిట్లోకి అయితే తీసుకొచ్చాం. బైబిట్లోకి తీసుకొచ్చిన తర్వాత స్పాట్ ట్రేడ్ ద్వారా మనమైతే ఇవి అయితే కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన దాంట్లో కొన్ని వాటిలో ఛార్జెస్ పోగా మనకి ఒక సపోజ్ $18 తగ్గ అమౌంట్ అయితే ఉంది. $18 to $19 తగ్గ అమౌంట్ అయితే ఉంది. ఈ అమౌంట్ అనేది మనకి ఉంటుంది, ఎక్కడికి పోదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్ అప్ బోనస్ కింద కొంతమందికి ముందే అయితే $20 అయితే వచ్చేది అన్నాను కదా, ఇప్పుడు కొంతమందికి వచ్చే $40 అయితే వస్తున్నాయి. ఈ $40 లేదా $20 వచ్చిన దాంతో మనం అయితే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలంటే సింపుల్గా ఇక్కడ డెరివేటివ్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడైతే మీకు ఈ డెరివేటివ్స్ దాంట్లో అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ తోటి మీరు అయితే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్గా డెరివేటివ్స్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇందాకలాగే 2 డాట్స్ అయితే ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సపోజ్ ఏం తెలియదు అనుకుంటే BTC/USDT మీద అయితే ట్రేడ్ చేయండి. లేదనుకుంటే సిబ్ కాయిన్ అయితే ఉంది కదా, దీని మీదైనా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ట్రేడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్సులేటెడ్ అని అయితే ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ అయితే పెట్టుకోండి గాయస్. లెవర్ అయితే 25 పెట్టుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. లెవరేజ్ అనేది సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కొంతమందికి ఇక్కడ మార్కెట్ అయినా అయితే ఉంది కదా, ఇది వచ్చేసి మనకి లిమిట్లో అయితే ఉంటుంది. లిమిట్ కాకుండా మార్కెట్లో అయితే పెట్టుకోండి. మార్కెట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు సింపుల్గా జాగ్రత్తగా వినండి గైస్. ఇక్కడ ఇప్పుడు మార్కెట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ లెవరేజ్ అనేది ఫస్ట్ 50 మీద అయితే పెట్టుకుని ఓపెన్ లాంగ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అట్ ఏ టైం మళ్ళీ ఇంకొక ట్రేడ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే 100 మీద పెట్టుకుని ఓపెన్ షార్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి అట్ ఏ టైం. ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్.
ఒక 50 మీద పెట్టుకుని ఓపెన్ షార్ట్ మీద లాంగ్ మీద క్లిక్ చేశాను, తర్వాత ఓపెన్ షార్ట్ మీద క్లిక్ చేశాను. అటే క్లిక్ చేయగానే కింద మీకు ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ మీకే, లాస్ అయిన మీకే అయితే అవుతుంది గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు, అందులోనే మీకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా సెటప్ మీద ఉంటుంది, 100% మీద క్లిక్ చేసుకుందాం. వస్తే ప్రాఫిట్ వచ్చేసి $20 అయితే వస్తుంది, లేదంటే లాస్ వచ్చేసి మీకు 0.2 ఎంతో ఉంది ఇక్కడ ప్రైస్ అయితే. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ దీన్ని కూడా అలాగే సెట్ చేసుకోండి, 100% మీద క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రాఫిట్ వచ్చేసి 0.17 అలాగే అయితే ఉంది. ఇప్పుడు దీన్ని అలాగా మనకి ఇక్కడ ఏం తెలీదు, ప్రాఫిట్ కూడా ఇక్కడ $10 వచ్చినంత దాకా వెయిట్ చేయండి గైస్. అంటే ఇక్కడ మైనస్లో $10 ఉంటుంది, ప్లస్లో $10 అయితే ఉంటుంది గైస్. ఇప్పుడు ఈ మనకి ప్లస్ అయింది మైనస్ అయింది అలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూసుకోవచ్చు అసెట్స్లోకి అయితే వచ్చేయండి, డెరివేటివ్స్లోని. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ప్రాఫిట్ అయితే ప్లస్లో అయితే ఉంటుంది, మైనస్లో ఉన్నట్టయితే మీకు మైనస్ బ్యాలెన్స్లోకి అయితే వెళ్ళిపోతుంది అనేసి. ఇప్పుడు సింపుల్గా ఎప్పుడైతే ఇక్కడ 100% వస్తుందో, ఎప్పుడైతే ఇక్కడ మీకు $10 అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడైతే ట్రేడ్ని అయితే క్లోజ్ చేసుకోండి. సింపుల్గా క్లోజ్ బై మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఈ ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నాకైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే $10 అయితే రాలేదు, వెయిట్ చేద్దాం $10 వచ్చినంత దాకా. ఇది ఇప్పుడు అప్పుడే వచ్చేటట్టు లేదు గైస్. $10 అనేది సింపుల్గా మీకు అర్థమైంది అనుకున్నాను. ప్రాసెస్ అని మళ్ళీ ఇంకోసారి అయితే మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇందులోనైతే రిజిస్టర్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరైతే కాయిన్ డీసెక్స్లోకి వెళ్ళి మీరు 1600 లేదా 2000 రూపీస్ తగ్గ కాయిన్స్ అయితే బై చేయాల్సి ఉంటుంది. XRP లేదా XLM లేదంటే LTC లాంటివి మీరైతే కాయిన్ బై చేయాల్సి ఉంటుంది. కాయిన్ బై చేసిన తర్వాత ఇందులోనైతే డిపాజిట్ మీద క్లిక్ చేసి ఏదైతే కాయిన్ XRP, XLM లేదా LTC అనేది బై చేశారో దీని మీద క్లిక్ చేసుకుని ఇందులోకి అయితే డిపాజిట్ చేసుకోండి. బైబిట్లోకి డిపాజిట్ చేసిన అమౌంట్ని వచ్చేసి మనం స్పాట్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి బై ఆర్ సెల్ అనేది 10 to 11 టైమ్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హోమ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ రివార్డ్స్ హబ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు $20 లేదా $40 అనేది క్లెయిమ్ చేసుకున్న అమౌంట్ వచ్చేసి డెరివేటివ్స్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ డెరివేటివ్స్లో ఉన్న దాన్ని వచ్చేసి మనం ఇక్కడ డెరివేటివ్స్ కింద ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే మనం ట్రేడింగ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. స్పాట్ ట్రేడింగ్ అయితే ఇక్కడ సింపుల్గా ఏం లేదు గైస్. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సర్చ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ నుంచి మీరు ఏదైనా కాయిన్ అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. BTC, TRX లేదంటే షిప్ కాయిన్ లేదంటే చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. ఆ కాయిన్స్ అయితే మీరు సెర్చ్ చేసుకుని ఏదో కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ 100% అయితే 100% లేదంటే 25% అయితే 25 లెవరేజ్ని అయితే పెట్టుకోండి. లెవరేజ్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక లెవరేజ్ అయితే ఉంది కదా, ఈ లెవరేజ్ని వచ్చేసి ఫస్ట్ $50 మీద పెట్టి ఓపెన్ లాగ్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత 100% మీద పెట్టి ఓపెన్ షార్ట్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, అట్ ఏ టైం మీకు 2 ట్రేడ్స్ అయితే ప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్లేస్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేయాల్సిన లేదు, దీని మీద అయితే క్లిక్ చేసుకుని ఇక్కడ 100% మీద క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి మనకైతే ఎర్రర్ రావడం అయితే జరిగింది. రెండింటికి అలాగే 100% పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే $10 వచ్చాయో అవి అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ $10 ఎప్పుడైతే వచ్చాయో లేదనుకుంటే ఆటోమేటిక్గా మీరు చూసుకున్నట్టయితే మీరైతే క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ బై మీద క్లిక్ చేసుకుని లేదనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా అవి అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతాయి. ఎప్పుడైతే మీకు వచ్చిన ప్రాఫిట్ అనేది ఇక్కడ డెరివేటివ్స్లో అయితే పడడం అయితే జరుగుతాయి. ఇక్కడ సింపుల్గా USDTలో అయితే ఉంటుంది. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్పాట్ ట్రేడ్ టు డెరివేటివ్ అకౌంట్ అని ఉంది కదా, దీన్ని అయితే ఇంకే షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. డెరివేటివ్ అకౌంట్స్ నుంచి మనకి స్పాట్ ట్రేడ్లోకి అయితే తీసుకురావాలి. ఈ స్పాట్ ట్రేడ్లో ఉన్న అమౌంట్ని మనం విత్డ్రాల్ చేయడానికి అయితే అవుతుంది. కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఉన్న యారో మార్క్స్ నుంచి మీరైతే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. డెరివేటివ్ టు స్పాట్ అకౌంట్ అనే దాన్నే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత USDTని సెలెక్ట్ చేసుకుని హాల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. హాల్ మీద క్లిక్ చేసుకోగానే మీ దగ్గర ఎన్ని USDTలు ఉన్నాయి ఇక్కడ అయితే ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే సింపుల్గా కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరుగుతుంది. అవన్నీ వచ్చేసి మన స్పాట్లోకి రావడం అయితే జరుగుతాయి. ఈ స్పాట్లో నుంచి మనం వచ్చేసి మీరు USDT కావాల్సి అయితే USDT విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే XLM కావాల్సి అయితే XLM విత్డ్రాల్ చేసుకోవచ్చు. విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మళ్ళీ హోమ్ పేజ్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు వెరిఫై నౌ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డుని అయితే ఫోటో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఫోటో అప్లోడ్ చేయండి.
మీ ఆధార్ కార్డులో ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ అనే ఫోటో అప్లోడ్ చేయండి. తర్వాత మీ సెల్ఫీ అనేది ఒక 5 మినిట్స్ ఫ్రంట్ క్యామ్ ముందు పెట్టినట్టయితే ఈ వెరిఫికేషన్ అయితే ఒక 30 మినిట్స్లో మీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. వెరిఫైడ్ అనేసి మీకు ఇక్కడ పక్కన రావడం అయితే జరుగుతుంది గైస్. అన్వెరిఫైడ్ అయితే ఇప్పుడైతే ఉంది, ఇంకా వెరిఫై చేయలేదు. ఇప్పుడు టోటల్ అమౌంట్ అంతా ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు కేవైసీ చేసుకుని మీరు అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంతమందికి అకౌంట్స్ బ్లాక్ అవుతున్నాయి బ్రో అని చాలామంది అయితే అంటున్నారు. ఎందుకు బ్లాక్ అవుతున్నాయి అంటే చాలామంది ఒకే వైఫై కనెక్ట్ చేసి డ్యూయల్ మొబైల్స్లోనైతే చేయడం అయితే జరుగుతుంది. అంటే కొంతమంది అన్లిమిటెడ్ ట్రిక్స్ ట్రై చేయడం ద్వారా మీకు అకౌంట్స్ బ్లాక్ అవుతున్నాయి. లేదనుకుంటే సేమ్ వైఫై యూజ్ చేసి మీరైతే సేమ్ ప్రాసెస్ అంటే ఈ యాప్ని యూజ్ చేశారనుకోండి మీకైతే అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటించి ట్రై చేసినట్టయితే మీరైతే ఇందులోని యూజ్ ప్రాఫిట్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఈజీగా సింపుల్గా ఇక్కడ అసెట్స్లోకి వెళ్ళి ఎక్స్ఎల్ఎం ఏదైతే మీరు అయితే ఆన్ చేసుకున్నారో ఇప్పుడు సింపుల్గా ఎక్స్ఎల్ఎం అనుకోండి. విత్డ్రాల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ఎల్ఎంది అయితే చూసుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి అడ్రస్ అని ట్రాగ్ అయితే ఉంది కదా. సింపుల్గా మనం కాయిన్డీఎక్స్ ఓపెన్ చేద్దాం. మైన్వేర్ ఎక్స్ఆర్పి అనేది సెర్చ్ చేయండి వస్తుంది. సారీ గైస్ ఎక్స్ఆర్పి కాదు ఎక్స్ఎల్ఎం అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ రిసీవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మెయింటెనెన్స్లో అయితే ఉంది, ప్రస్తుతం మెయింటెనెన్స్లో అయితే ఉంది. రిసీవ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ట్యాగ్లు అయితే వస్తాయి. అలా వస్తుందో వేరే ఎక్స్చేంజర్లో మీకు అయితే చూపిస్తాను చూడండి. ప్రస్తుతం చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు అయితే సర్వర్స్ అనేవి కొంచెం చాలా బిజీగా అయితే ఉన్నాయి, వర్క్ అవ్వవు. అందుకనేసి మీరు జాగ్రత్తగా ఇందులోనైతే ట్రై చేయండి. ఇక్కడ ఎక్స్ఆర్పి డిపాజిట్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మీకు అడ్రస్ రావడం అయితే జరిగింది, మెమో రావడం అయితే జరిగింది. సింపుల్గా అడ్రస్ మీద అయితే క్లిక్ చేద్దాం. కాపీ అవడం అయితే జరుగుతుంది అడ్రస్ అనేది. సింపుల్ కాపీ అయిన తర్వాత మళ్ళీ మనం బైబిట్ యాప్ని ఓపెన్ చేసుకుని ఇక్కడైతే అడ్రస్ అమౌంట్ అయితే ఆల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ అడ్రస్ వచ్చి సెలెక్ట్ అడ్రస్ ఉంటుంది, యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేసి అడ్రస్ని అయితే ఇక్కడ అడ్రస్ యాడ్ చేద్దాం. తర్వాత ఇది వెజరెక్స్ కాబట్టి వెజరెక్స్ ఎక్స్ఎల్ఎం అయితే సెర్చ్ చేద్దాం. ట్యాగ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి ట్యాగ్ అవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ. మనకి ఇందులోని మెమో అయితే ఎంటర్ చేద్దాం. కన్ఫర్మ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ గూగుల్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. గూగుల్ అథెంటికేషన్ అయితే ఇచ్చుకొని మీరైతే విత్డ్రాల్ అయితే తీసుకోవచ్చు ఈజీగా. ఏదైతే ఎక్స్ఎల్ఎం లేదా ఎక్స్ఆర్పి ఇందులోకి వచ్చిన తర్వాత సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ కింద షిప్ కాయిన్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులోనైతే విత్డ్రాల్స్ అయితే ఇప్పుడైతే స్టాప్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ విత్డ్రాల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే విత్డ్రాల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఒక్క యాప్లోనే కాదు ప్రతి యాప్లోనే ఇప్పుడైతే సర్వర్స్ అనేవి బిజీగా అయితే ఉన్నాయి. తర్వాత అయితే ట్రై చేయండి గైస్. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనేది ఈ వీడియో అయితే చేశాను, అంతేగాని ఏం లేదు గైస్. మీకు అర్థమైంది అనుకున్నా, అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నారైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క డౌట్ని నేను అయితే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతే గైస్, ఈరోజు అయితే వీడియోని లైక్ చేయండి గైస్. ఈ వీడియోని తప్పకుండా ఒక 50 లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలాసార్లు ట్రై చేశాను గైస్. ఎందుకంటే ఒకసారి చాలాసార్లు కరెంట్ పోవడం అయితే జరిగింది. ఇది చాలాసార్లు రికార్డ్ చేయడం అయితే జరిగింది. అందుకని ఈ వీడియోకి చాలా టైం అనేది కేటాయించాను కాబట్టి ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తాను. బై గైస్, జై హింద్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తా.